మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. గౌడవెల్లి గ్రామంలో ఇద్దరి వ్యక్తుల మధ్య మద్యం తాగుతున్న సమయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం తీవ్రతరం కావడంతో లక్ష్మారెడ్డిపై మలిగా లింగం గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో లక్ష్మారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం పోస్టుమార్టం కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రమణ వివరాలు అడిగి తెలుసుకుందాం. రమణ, గొడవకి కారణం మద్యం మత్తేనా లేకపోతే వీరిద్దరికి ముందే పరిచయం ఉందా? వినోద్, అంటే ఈ ఇన్సిడెంట్ అయితే కొంత ఆలస్యంలోకి వచ్చింది. గోమారం లక్ష్మారెడ్డి ఎవరైతే మృతుడు ఉన్నాడో అతని ఇంట్లోనే ఈ అంతకుడు మలింగ లింగం తను అద్దెకుంటున్నాడు. అంటే రోజు మామూలుగా ఇద్దరి మధ్య బాగానే పరిచయం ఉంటుంది. రోజు రాత్రి ఇద్దరు కలిసి మద్యం తీసుకుంటారు. అలాగే మొన్న కూడా రాత్రి మద్యం సేవిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఆ మాట పెరిగిన సమయంలోనే కోపంతో, అంటే కిరాయి తనకు సంబంధించిన అద్దె ఇవ్వాల్సినటువంటి పరిస్థితికి సంబంధించి గట్టి నిలదీయడంతోనే లింగం లక్ష్మారెడ్డిని అక్కడ పక్కనే ఉన్న గొడ్డలతో అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఈ విషయం బయటకు తెలియలేదు. అంటే ఓనర్కు సంబంధించి తను ఒక్కడే ఉన్నాడు, కుటుంబ సభ్యులు మిగతా వారంతా లేరు. ఆ సమయంలో ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. అయితే తర్వాత బంధువులు వాళ్ళంతా కూడా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఇవన్నీ జరగడంతో ఇంటికి వెళ్ళి చూడడంతో ఇంట్లో అత్యంత దారుణంగా లక్ష్మారెడ్డి హత్యకు గురి కావడం చూసి వారంతా కూడా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. ఆల్రెడీ నిందితుని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద కేవలం మద్యం మత్తులో జరిగిన గొడవ కారణంగానే హత్య జరిగినట్టుగైతే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇంకా ప్రస్తుతం నిందితులు అయితే విచారిస్తున్నారు. అయితే అప్పటికప్పుడు ఆవేశంలో గొడ్డలితో నరికాడా? గొడ్డలి లింగం తన వెంట గొడ్డలి తెచ్చుకున్నాడు. ముందస్తు ప్రణాళిక ఏమైనా ఉందా? అదే దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులు అంటే మనకు చెప్తున్న దాని ప్రకారం అయితే ఆ గొడవ జరిగిన సమయంలో పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి గొడ్డలతో వెంటనే తను కిరాతకంగా దాడి చేశాడని చెప్తున్నారు. అంటే ఎంత కూడా ప్లాన్ గా జరిగిందా? ఎందుకంటే అద్దె గురించి కొన్ని రోజులు అడుగుతున్నాడు. ఈ అడుగుతున్న క్రమంలో అంటే కేవలం అద్దెనే కాకుండా ఇంకేమైనా అప్పిచ్చాడా, ఇలాంటి వివరాలు రావాల్సి ఉంది. మొత్తంగా ఆర్థిక వ్యవహారం కూడా కారణం అనేటువంటి భావనలో పోలీసులు ఉన్నారు. నిందితులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు కాబట్టి విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా లక్ష్మారెడ్డి మర్డర్తో స్థానికంగా తీవ్ర ఘటన జరిగింది. నిందితులకు సంబంధించి మాత్రం గతంలో ఎలాంటి క్రైమ్ హిస్టరీ అయితే లేదు. మరి ఎందుకు ఇంత దారుణం కొడిగట్టాడనే విషయంలో, అంటే కేవలం మధ్యమత్తులో ఆవేశంగా ఈ దారుణం కొడిగట్టాడా, ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసుల విచారణ సాగుతోంది. వినోద్, రైట్, థ్యాంక్ యూ రమణ.